श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद्भगवद्गीత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 38వ శ్లోకం. అర్జున ఉవాచ యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 21వ శ్లోకము దగ్గర నుంచి అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుడికి ఉపదేశం చేస్తున్నాడు ధర్మశాస్త్రం గురించి. ఎందుకట్లా చెప్తున్నానంటే he is giving a discourse. శోకము చేత, మోహము చేత, భయము చేత, రాగము చేత మోహించబడ్డ మనస్సు కలిగినటువంటి ఆ అర్జునుడు అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధం చేయటం మంచిది కాదు, మనకు వద్దు, స్వజనులైనటువంటి మన మిత్రులను బంధువులను ఎలా సంహరించేది, ఎందుకు సంహరించాలి, ఈ యుద్ధం అవసరమా, ఇలా అనేక రకాలుగా తన యొక్క లాజిక్ని భగవాన్ ముందు ప్రకటిస్తూ మాట్లాడుతున్నాడు. భగవంతుడు ప్రశాంతంగా మధ్యలో ఎదురు మాట్లాడకుండా వింటూనే ఉన్నాడు. ఎవరైనా మనసు కలత చెంది కష్టములో, దుఃఖములో, బాధలో అలా ఉన్నప్పుడు వాళ్ళని మొదలు మాట్లాడనివ్వాలి. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడరు, డిప్రెషన్లో ఉంటారు. మాట్లాడితే మంచిదే, వాళ్ళు చెప్పేది వినాలి. మనం వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకొని మనం వెంటనే వాదించటమో వాళ్ళని నివారించటమో చేయకుండా మనము టెన్షన్ అవ్వకుండా దాన్ని వినాలి. అలా విన్న తరువాత ఏ విధంగా ఎట్లా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడి చెప్పిన తర్వాత వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. నాలో ఉన్నవన్నీ, నా భావాలు, నా ఆలోచనలన్నీ చెప్పడం వలన అదొక లోపల చేరి ఉన్నటువంటి ఆ బాధ, టెన్షన్ అవన్నీ కూడా కొంచెం తొలగిపోతాయి, కొంచెం రిలీఫ్ వస్తుంది. అప్పుడు ఆ సమయం చూసి మనం ఆ తర్వాత ఈ సందర్భంలో ఇతడికి ఏమి చెబితే మంచిది, ఎట్లా చెప్పాలని జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఇది ఒక ఆర్ట్. సరే, అర్జునుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులైన వీళ్ళందరూ, వాళ్ళ పక్కన చేరిన ఆ సైన్యము, వాళ్ళందరినీ కలిపి దుర్బుద్ధి ఉన్నటువంటి, ఆతతాయిలైనటువంటి, గూండా స్వభావము కలిగి ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు అటువైపు. అట్లా అని చెప్తాడు ఒక పక్కన. కానీ మరొక పక్కన వీళ్ళని వధించడం మనకు మంచిది కాదు. ఏం పొందుతాం మనం ఈ బంధువులు, మిత్రులు అయినటువంటి వీళ్ళందరినీ వధించి అని చెప్పి 38వ శ్లోకం దాకా చెప్తూ వచ్చాడు. చెప్పిందే చెప్తున్నాడు. మళ్ళీ ఆ వారసులు, వాళ్ళందరూ తాతలు, తండ్రులు, పిల్ల తండ్రులు, పెదనాన్నలు ఏవేదో చెప్తూ వస్తున్నాడు. మామలు, పుత్రులు, పౌత్రులు అని 2 సార్లు చెప్తాడు. అదే ఇప్పుడు ఈ 38వ శ్లోకం వరకు మనం గడిచిన సత్సంగంలో చూసాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళు
గ్రీడినెస్ చేత, లోభము చేత వాళ్ళ మనస్సులు దానికి చిక్కుకుపోయి ఉన్నాయి. వాళ్ళు చూడలేరు. లోభ చేతసులైనటువంటి వాళ్ళు చూడకపోవచ్చు దీంట్లో జరిగే నష్టాన్ని, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనం మంచివాళ్ళం కదా, మనం అర్థం చేసుకోవద్దు. ఈ యొక్క మాట యాక్చువల్లీ ధృతరాష్ట్రుడు ఆ రోజు సంజయుడిని పంపించి సందేశాన్ని ఇచ్చాడే, రేపు యుద్ధం మొదలవుతుందనగా ముందు రాత్రి అక్కడ ఈ మాటలు ఉన్నాయి. మీరందరూ మంచి పిల్లలు, మా పిల్లలు చెప్పిన మాట వింటం లేదు, కాబట్టి మీరు ధర్మమును అనుసరించే వాళ్ళు మంచి పిల్లలు, కాబట్టి మీరెందుకు ఈ యుద్ధంలో నుంచి విరమించుకోకూడదు అని ధృతరాష్ట్రుడు చెప్పి పంపాడు కదా. ఇప్పుడు అవే రకంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూడట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు దీంట్లో జరిగే నష్టం, బికాజ్ వాళ్ళు దుర్బుద్ధులు, ఆతతాయిలు. ఏముంది దీంట్లో దోషం? మహాపాతకం, ఇది పెద్ద పాపం, చాలా దోషం ఇది. ఒకటేమో కులం క్షయం చేయటం అనే దోషం ఒకటి ఏర్పడుతుంది. రెండోది నమ్మిన మిత్రులకు, స్నేహితులకు హాని చేయటం, వాళ్ళ ప్రాణాలన్నీ పోయేందుకు కారణమవుతుంది, కాబట్టి అదొక పాపం అవుతుంది అని చెప్పి 2 పాయింట్లు తీసుకొచ్చాడు. అందువలన ఈ స్నేహితుల విషయం వచ్చి, నమ్మిన వారిని మనం మోసగించకూడదు, చెయ్యి వదలకూడదు అని ఒక ధర్మశాస్త్రం మనకు. అర్జునుడు మాట్లాడే ఈ మాటలు, ఇప్పుడు రాబోయే శ్లోకాలు చెప్పేవన్నీ కూడా ధర్మశాస్త్రానికి బద్ధముగానే ఉంటాయి. కానీ అర్జునుడికి ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో అతడి యొక్క కర్తవ్య కర్మముగా తీసుకుంటే అతడు మాట్లాడేది తప్పు అవుతుంది. అందుకని భగవంతుడు శ్రీకృష్ణుడు, భగవంతుడు తెలీదా ఏంటి ధర్మశాస్త్రం? 64 రోజుల్లో 64 రోజుల్లో సాందీపని మహాముని దగ్గర ఆశ్రమంలో 64 విద్యలు నేర్చుకున్నవాడు మన శ్రీకృష్ణుడు. కాబట్టి కానీ చెప్తున్నాడు, అలా చెప్తున్నప్పుడు కులక్షయం అవుతుంది. ఆ కులం క్షయం అవటానికి కారణం మనమవుతాము, కాబట్టి ఇది పెద్ద పాపము, దానివల్ల నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఇప్పుడు 39వ శ్లోకంలో ఈ పాయింట్ని, ముఖ్యంగా ఈ కులక్షయం అనే పాయింట్ని హైలైట్ చేస్తూ ఇంకా కొంచెం దాన్ని ఇమాజిన్ చేస్తున్నాడు, ఎగ్జాజరేషన్ చేస్తున్నాడు. ఇదంతా కూడా అండి జస్ట్ ఊహిస్తున్నాడు. అసలు చెప్పాను కదా మొన్న, యుద్ధమే మొదలవ్వలేదు, ఈ ఊహించటమే పెద్ద ప్రాబ్లం. సరే 39 చదువుతాను చూడండి. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దనా. చూసారా, మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో కులక్షయం కృతం దోషం, ఇది దోషమని తెలిసి కూడా, ఇది చూస్తూ కూడా, హే జనార్దన, మనం ఎందుకు ఈ పాపం చేయటంలో నుంచి మనల్ని మనం విరమించుకోకూడదు? మనమేమి ఎందుకు దీన్ని అర్థం చేసుకోకూడదు? మనం తెలుసుకోవచ్చు కదా, వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి ఈ విధంగా ఈ పాపము చేయటంలో నుంచి మనం నివారించి దీన్ని మనం వెలగిపోవచ్చు కదా, తొలగిపోవచ్చు కదా అని చెప్పి, వాళ్ళందరికీ తెలియదంటే చెప్పాను కదా ఆ రోజు కృష్ణ, నీకు కూడా అర్థం అవ్వట్లేదు, నువ్వు కూడా ఏం అర్థం చేసుకోకుండా ఉన్నావు అంటాడు. ఈ విధంగా కులక్షయ కృతం దోషం. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, ఈ కులక్షయం అవ్వటం అంటే ఏమిటో తెలుసా అని చెప్పి దాన్ని ఇంకా విస్తరిస్తున్నాడు. 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఎందుకని ఈ శ్లోకాలన్నీ కలిపి చదివానంటే దీనివలన ఇది అవుతుంది, దీనివలన ఇది జరుగుతుంది, దీనివలన ఇది నష్టం, ఇట్లా అని చెప్పి ఆ లిస్టు వరుసగా ఇస్తున్నాడు. ఈ శ్లోకాలు మొత్తాన్ని ఈ కులక్షయమని ప్రారంభించిన ఈ శ్లోకము 4-5 కూడా మనం చక్కగా కలిపి అర్థం చేసుకోవాలి. కులక్షయం అంటే ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పాను, ఇది ఊహిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం ప్రకారంగానే సనాతనం అంటున్నాడు చూడండి. సనాతనముగా వస్తున్నటువంటి ఈ కులధర్మాలు అంటే ఎంతో కాలంగా పరంపరగా తరతరాలుగా లేక యుగయుగాలుగా వస్తున్నటువంటి సనాతనమైనటువంటి ఆ కులధర్మాలన్నీ నశించిపోతాయి. అందువలన కులక్షయం వలన ఎప్పుడు కులం క్షయమవుతుందో కులధర్మాలన్నీ కూడా క్షయించిపోతాయి అంటున్నాడు. అప్పుడు అలా కులధర్మాలన్నీ నశించిపోతే ధర్మమునకు నష్టము కలుగుతుంది. మొత్తం ఆ కులము యొక్క ధర్మం మొత్తం నష్టమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అధర్మములో పాల్పడతారు అంటున్నాడు. ఎప్పుడో చాలా కాలం కిందట ఒక సినిమా ఉందిట, నేను చూడలేదు, మా స్వామీజీ చెప్తుండేవారు. అది మరి హిందీ సినిమానో ఏమిటో, దాంట్లో ఒక క్యారెక్టర్ అతడు ఏమిటంటే జస్ట్ ఇమాజిన్ చేయటమే ఆ క్యారెక్టర్ యొక్క ముఖ్యత్వం. ఎక్కడికి వెళ్ళినా ఏం చూస్తున్నా ఎక్కడైనా ఇమాజిన్ చేస్తుంటాడు. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాడు, వేరే ఎవరిదో పెళ్ళి. వెళ్ళి కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు అటువైపు ఇటు జనాలు. అప్పుడు అలా చివరిలో ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అన్నీ అయిన తర్వాత ఈ అగ్ని ప్రదక్షిణం చేస్తారు కదా, వాళ్ళ యొక్క వస్త్రాలను ముడివేస్తారు. ఇట్లా ఒకడొకడు చేయబట్టుకుని అగ్ని సాక్షిగా వాళ్ళు ప్రదక్షిణం చేసేటప్పుడు ఇతడు అది చూస్తున్నాడా, ఇతడికి అగ్ని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ పెళ్లి కూతురు యొక్క చీర అట్లా వేళ్లాడుతున్నది, ఈ అబ్బాయి యొక్క ఉత్తరీయం కూడా అట్లా వేళ్లాడుతున్నది, 2 ముడివేస్తున్నాయి. ఇప్పుడు అలా తిరుగుతున్నప్పుడు అలా ఆ అగ్ని నిప్పు గనక ఇక్కడ పట్టుకున్నదంటే, ఆ నిప్పు పట్టుకున్నదంటే కాదు, నిప్పు పట్టుకున్నట్లు, ఆ నిప్పు పట్టుకున్న తర్వాత అది ఆ పెళ్లి కూతురి చీరంతాని పాకుతున్నట్లు, అలాగే పెళ్లి కొడుకు యొక్క ఉత్తరీయానికి అగ్ని అంటున్నట్లు. వెంటనే వాళ్ళిద్దరూ భయపడిపోయి వస్త్రం అక్కడ కాలింది కదా, ముడి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో వాళ్ళ వైపు వెళ్ళి పరిగెడుతుంది, ఇటువైపు పిల్లవాడు వాళ్ళ వైపు వెళ్ళి పరిగెత్తాడు. వాళ్ళందరి దగ్గరికి రావటంలో ఈ పిల్లవాడి వస్త్రం యొక్క అగ్ని అంతా కూడా వాళ్ళందరికీ అంటుకుంది. ఆ పిల్ల యొక్క వస్త్రం అగ్ని అంతా ఆ పిల్ల వాళ్ళకి అంతకుండా ఉంది. ఆ మొత్తం పెళ్ళిలో అందరికీ వస్త్రాలంతా నిప్పుతోటి అయిపోయి ఆ మండపం అంతా కూడా ఎక్కడ చూసినా అగ్నిమయమైపోయింది. ఇది ఊహిస్తున్నటువంటి ఈ క్యారెక్టరు అక్కడ ఆ మనిషి ఫైర్ ఇంజిన్ పిలవండి అని చెప్పి పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. అందరు అక్కడ మేళం వాయించుతుంటే చక్కగా వింటూ ఆనందంగా పెళ్ళిని చూస్తుంటే ఇతడు ఊహించుకుంటున్నాడు. జీవితంలో చాలామంది మనం కూడా ఇట్లాగే ఈ ఊహించుకోవటం ఏమి జరగబోతుందో అని ఎంత ఊహించుకోవాలి, ఎందుకు అంతగా తీవ్రంగా ఊహించుకోవటం, ఇమాజినేషన్ చేయటం, కల్పన చేసుకోవటం. ఈ కల్పన చేయటం వల్ల మనస్సు చాలా భయపడిపోతుంది, బలహీనపడిపోతుంది, వెనకాడుతుంది. ఇంకా అన్నీ అపశకునాలుగా కనపడతాయి, అన్నీ కూడా అడ్డంకులుగా కనపడతాయి. ఇంకా ఏ పనిని ముందు చెయ్యడు. ఇలాగే ఒకతడికి మరొక ఎగ్జాంపుల్. అతడికి
ట్రైన్ యాక్సిడెంట్లు అయినవి 2-3 విన్నాడు. ఇంకా అందువలన ఆ ట్రైన్లో ఎక్కాలంటే భయం. అందుకని ఏ ట్రైను ఎక్కడికి వెళ్ళినా కూడా వెళతాడు స్టేషన్ దాకా, కానీ ఆ ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కేటప్పుడు అతడికి ఊహించుకున్నాడే ఈ ట్రైన్ కూడా ఆ ట్రైన్ లాగానే యాక్సిడెంట్ అయి పడిపోతే అక్కడెక్కడో అడవిలోనో ఊరు బయటలోనో కొండల మధ్యలోనో అప్పుడు నేనేం చేస్తాను, ఏమిటి గతి, అప్పుడు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఇట్లా అని చెప్పేసి ఊహించుకుంటాడు. ఆ ట్రైన్ ఎక్కడు. చూడండి, ఎప్పుడో ఎక్కడో ఒక ట్రైన్కి ఒక ఫ్లైట్కి యాక్సిడెంట్ అవుతుంది. మరి ఇంట్లో భయపడేటువంటి వాళ్ళు. అందుకని ఊహించటం అనేటువంటిది ఇంతగా ఊహించకూడదు, అక్కర్లేదు. ఇప్పుడు ఈ సమయంలో మనస్సుని శాంతముగా ప్రశాంతముగా పెట్టుకొని ఇప్పుడు నెమ్మదిగా జీవించటం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఊహ ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. కానీ అర్జునుడు చెప్పే ఈ పాయింట్ ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంది. దీంట్లో కొంత మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఈ మొదటి అధ్యాయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ అని ఏదైనా చెప్పాలంటే ఈ సనాతన ధర్మమునకు చెందినటువంటి కులధర్మములు. ఒక్కొక్క కులానికండి ఒక్కొక్క కుల దేవత ఉంటుంది కదా. మన ఊళ్ళల్లో అందరికీ అన్ని కుటుంబాలకు ఎక్కడో ఒక కులదేవత ఉంటుంది. చాలామంది ఇప్పుడు కూడా ఆ కులదేవతని జ్ఞాపకం పెట్టుకొని అలా వెళుతూ వస్తూ వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారైనా ఎక్కడెక్కడున్నా సరే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు మెంబర్లు అందరూ కూడా ఆ రోజు మాత్రం ఒక రోజు కలిసి అక్కడికి వచ్చి అక్కడ పూజ అంతా చేసి భోజనాలు చేసి మళ్ళీ వాళ్ళ చోట్లకి వెళ్ళిపోతారు. అలా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. కానీ అబ్జర్వ్ చేసి చూస్తే ఈ కులదేవతలని వెళ్ళి పూజించటం, జ్ఞాపకం పెట్టుకోవడం, ఇవన్నీ ఈ కొంచెం మోడర్న్ సొసైటీలో బాగా ఎడ్యుకేటెడ్ చదువుకొని కొంచెం ఇలా అయిన మనుషులు, ఈ మోడర్న్ అయిన వాళ్ళకి వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు అవి తగ్గిపోయి ఎవరికి తెలియట్లేదు, వాళ్ళ కులదేవత ఎక్కడుందని తెలియట్లేదు. ఇలా క్రమంగా మనం మోర్ వెస్టర్నైజ్డ్ అయిపోయి మెటీరియలిస్టిక్ అయినందువలన ఇవి క్రమంగా బలహీనపడి తగ్గిపోతున్నాయి. మనందరం చూస్తాం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు మనం ఒక జనరేషన్లో చూస్తే ఇప్పుడు 60-70 ఏళ్ళున్న మనందరికీ కూడా మనకు తెలుసు మన ఊరు ఎక్కడుంది, మన ఊర్లో వాళ్ళు ఆ కులదేవత ఏంటి, ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు తాతగారులు వాళ్ళందరూ ఎట్లా మనందరం కలిసి వెళ్ళేవాళ్ళం, పూజ చేసేవాళ్ళం. కానీ అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఆ తర్వాత జనరేషన్లో చూసారా, దాని గురించి పెద్ద శ్రద్ధ లేదు, తెలియట్లేదు, అసలు ఇంకా మర్చిపోయారు. ఎలాగైతే మన గోత్రములు ఒక్కొక్క ఇంటికి గోత్రం ఉంది కండి, మనం ఎంత వెస్టర్నైజ్ అయ్యాను ఏమైనా కూడా కానీ ఆ గోత్రం మాత్రం అట్లా పరంపరగా చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఏ పూజ చేసేటప్పుడు, ఏ శ్రాద్ధం చేసేటప్పుడు, ఏ కర్మ చేసేప్పుడైనా గోత్రం ఏంటని చెప్పినప్పుడు అట్లీస్ట్ ఒక 3 తరాల ముందే కనుక జ్ఞాపకం ఉన్నటువంటి వాళ్ళ పేర్లని చెప్పి మనందరం ఈ భరద్వాజ గోత్రమునికి చెందిన వాళ్ళము, కౌశిక గోత్రమును కానీ ఆ యొక్క ఋషి లీనేజ్లోంచి వచ్చామని జ్ఞాపకం అట్లా పెద్దలు గుర్తుంచుకొని వాళ్ళు తెలుసుకొని మనకి చెప్పబట్టే కదా నా గోత్రం ఏంటని నాకు తెలిసింది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అట్లా చెప్పడం అక్కర్లేదు. అసలు గోత్రం అనేది చాలా ముఖ్యం, గుర్తుంచుకోవాలి. ఎందుకు ఇదన్నీ అంటే కుటుంబాలను కలిపి ఉంచాలంటే, అందరూ ఐకమత్యంగా ఉండాలంటే, అలాగే సమాజంలో అందరూ కూడా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ రకమైనటువంటి ఆ ఊరు ఉత్సవాలు, ఆ ఊరి గుడి యొక్క కుంభాభిషేకాలు ఇవన్నీ కూడా చేసేటప్పుడు అక్కడున్న సముదాయం అంతా, సొసైటీ అందరూ ఇప్పుడు శ్రీరామనవమి అంటే పందిర్లు వేస్తున్నారంటే ఆ బజారు 2-3 బజార్లో వాళ్ళందరూ కలుస్తారు. అది అందరికీ కామన్గా మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పండుగను చేసుకుంటూ ఆనందపడతారు,
కలిసిమెలిసి జీవించడం అలవాటవుతుందని, అట్లాగా అందరికీ సముదాయంలో ఉండే ప్రజలందరికీ, సముదాయం అంటే సొసైటీలో సమాజం చుట్టూ ఉండే అందరు కలిసి ఉండాలని, అలాగే ఫ్యామిలీకి లోపల ఈ యొక్క కులదైవము, గోత్రము ఇవన్నీ చెప్తూ వాటిని అట్లా గుర్తుంచుకుంటూ అనుసరిస్తూ వస్తే ఆ ఫ్యామిలీస్ అన్నీ చాలా స్ట్రాంగ్గా యూనిటీ తోటి ఉంటాయి. ఇప్పుడు సెల్యులార్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. లేక తల్లిదండ్రులందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లకు వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలు ఎక్కడో ఎప్పుడు రారు. తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఆశపడేవాళ్ళు. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అనే మాట మన ఇండియాలో లేదండి. మనకు తెలియనే తెలియదు. ఇప్పుడు కొంచెం కొంచెం వెస్టర్నైజ్డ్ మెంటాలిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా, తల్లిదండ్రులు ఏమి ఆశిస్తారు? నేను ప్రాణం వదిలేటప్పుడు నా ఇంట్లో నా పిల్లవాడు, నా పిల్లల వాళ్ళ ఒళ్ళో తలబెట్టి నేను ప్రాణం వదలాలని వాళ్ళు ఆశించేవాళ్ళు. అందుకని ఇంక చివరి రోజు ఎక్కడో ఉన్నాడు, నర్సులు డాక్టర్లే చూస్తారు. అన్కాన్షియస్గానో కాన్షియస్గానో ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు చేవో చేస్తారు. ఇప్పుడు అది కూడా చేయటానికి రావట్లేదు కొంతమంది. డబ్బులు పంపిస్తాం, అన్నీ చేసేయండి, నేను రావటానికి 48 గంటలు పడుతుందంటాడు. ఇదండి జీవితాలు ఇప్పుడు. వీటన్నిటిని పెట్టుకొని మనం ఆనందిస్తున్నాం, గొప్పగా అనుకుంటున్నాం. కానీ ఈ మనుషుల్లో కుటుంబాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ ఏం తగ్గిపోయినాయి? అందరికీ ఎక్కువ వాళ్ళ ధనము, సంపద, అందాలు, చందాలు ఇవే. కానీ కుటుంబాలు అన్నీ కలిసి ఉండటం, గ్రామాలన్నీ అట్లా కలిసి ఉండటం అనేటువంటివన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇదేదో పాతకాల చింతకాయ పచ్చడిలాగా ఆచారాలు అని చెప్పకూడదు. మన సమాజంలో సనాతన ధర్మం అనే పదం వాడుతున్నాడు చూడండి. సనాతనాః కులధర్మాః. ఆ ప్రాంతాల్లో, ఆ ఊర్లో అక్కడక్కడ ఆ రోజుల్లో నుంచి పురాతన కాలంగా చేస్తూ వస్తున్నటువంటి కొన్ని అవన్నీ వీటిలో అట్లా ఉండటం వలన కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి ఇది ఒక పాయింట్. ఇప్పుడు అలా లేకపోతే ఏమవుతుందన్నాడంటే, ఈ అధర్మం ఎప్పుడైతే, అధర్మం అంటే ఏమీ ఇంకా పాటించక్కర్లేదు, నియమాలు నిష్టలు ఏమీ అక్కర్లేదు, ఈ శ్రాద్ధాలు పెట్టక్కర్లేదు. అది పాయింట్ వస్తుంది ఇప్పుడు చదివాంగా. అవన్నీ ఇంక చెయ్యరు. అప్పుడు అధర్మము తోటి కూడిన సమాజం అయిపోతుంది. కులధర్మాలన్నీ పోతే అప్పుడు ముఖ్యంగా జరిగేదేమిటో తెలుసా? ద మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ ఏమవుతుందంటే, ఈ కులం స్త్రీలు ఆ కుటుంబాలకు చెందినటువంటి, ఆ సమాజానికి చెందినటువంటి స్త్రీలు మొదట తప్పుదావులకు వెళ్ళిపోతారు. ద ఉమెన్ గెట్స్ కరప్టెడ్ అంటున్నాడు. ఇదేదో పక్షపాత బుద్ధితోటి ఇట్లా చెప్తున్నాడా? మగవాళ్ళు తప్పుదారులు వెళ్ళరు అట్లా అన్నా కూడా వెళతారు మగవాళ్ళు కూడా. స్త్రీ గనక అధర్మము చే తప్పుదారిలో తన యొక్క శీలమును పోగొట్టుకొని అలా అయినదంటే ఆ సమాజం దెబ్బతింటుంది, ఆ కుటుంబం దెబ్బతింటుంది. ఇది చెప్తే ఇప్పుడు ఎవరికి నచ్చదు, అర్థమూ కాదు. కానీ అదే చూస్తున్నాం సమాజంలో మన చుట్టూ. ఎందుకంటే ఒక సమాజం యొక్క సంస్కృతి, పరంపర ఇవన్నీ కాపాడబడేదేంటి ఎవరి చేతనంటే, ద కస్టోడియన్ ఆఫ్ ది దట్ సొసైటీ. ఆ సొసైటీ చక్కగా ఉండాలి అంటే అక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యమైన కారణం. ఎలాంటి స్త్రీలు? ఇప్పుడు శివాజీ అంత గొప్పవాడైనాడంటే శివాజీ తల్లి ఒక బ్యూటీషియనో, సినిమా యాక్టరో, లేక
ఒక పాశ్చాత్య నాగరికత ఉన్న అట్లాంటి మనిషో కాదుగా. తల్లి, మదర్హుడ్. చక్కగా అర్థం చేసుకోండి విషయం. స్త్రీకి ఎప్పుడు ఒక గొప్పదనం వస్తుంది, స్త్రీ జన్మకి, స్త్రీ శరీరానికి ఎప్పుడు ఒక పూర్ణత్వం వస్తుందంటే, ఎప్పుడైతే ఆ స్త్రీ ఒక మదర్హుడ్, తల్లిగా ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు తల్లి భార్య కూడా కాదు, తల్లి బాధ్యత ఆ కులధర్మాలను కాపాడేందుకు తను చాలా ముఖ్యమైన ఓ రెస్పాన్సిబుల్ పర్సన్. అందువలనే స్త్రీలు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళక్కరలేదు. కానీ ఇప్పుడు అట్లా చెప్తే ఎవరైనా వింటారా? కోపం కూడా వస్తుంది. ఇది అట్లా ఇప్పుడు మరి పరిస్థితి ఇట్లా ఉంది కదండి, మరి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే, పరిస్థితి ఒకవేళ ఇట్లా ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్న ఒక సీరియస్ డ్రాబ్యాక్ అసలు ఏమవుతున్నది, కుటుంబాలలో అప్పుడే అంత ఆ రోజుల్లో ఉన్నంత ఆరోగ్య, ఐకమత్య, శాంతి సౌఖ్యాలు లేవు అని ప్రశ్నించి చూసుకోండి. ఇదేదో జనరేషన్ గ్యాప్, ఈ రోజుల్లో అందరు ఇట్లా అట్లా అంటే అది తప్పు. జనరేషన్ గ్యాప్ అనే మాట తప్పు, కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు అట్లా కమ్యూనికేషన్ సరిగ్గా చేయనందువలన, ఆచరణ లేనందువలన ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళకి ఏవి తెలియట్లేదు. అందువలన ఈ సమాజం మీద, ఈ దేశం మీద, ఈ సనాతన ధర్మం మీద, కుల ధర్మాల మీద నమ్మకం లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందువలన? కమ్యూనికేషన్స్ చేయటం వలన. మెయిన్ పాయింట్ ఏమిటి? స్త్రీలు గనక తప్పుదావలోకి వెళ్ళారంటే ఆ సమాజంలో తల్లి బాధ్యతలో ఉండవలసిన స్త్రీ ఆ పిల్లను, అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది అంటున్నాడు. చూసారా, ఇది ఒకదానికి లింక్. అందువలన స్త్రీలు దుష్టాసు, హే వార్ష్ణేయ కృష్ణ, ఏమవుతుంది తెలుసా? వర్ణ సంకరం అయిపోతుంది. అంటే క్రాస్ బ్రీడింగ్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తారు. దాంట్లో ఏముందండి తప్పు అనే పరిస్థితి. ఇప్పుడు ఎవరినైనా ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. కానీ ఇంట్లో పెంచే కుక్కలని, కొనే కుక్కలనేమో థరో బ్రీడ్ డాగ్ అంటాడు. థరో బ్రీడ్ డాగ్. అప్పుడు మనిషికి థరో బ్రీడ్ అక్కర్లేదా? దానివల్ల ఏంటంటే చాలా పెద్ద నష్టాలు ఉన్నాయి. ఉదాహరణలు చెప్తాను. కొంచెం ఈ టాపిక్ చాలా పెద్దది, మాట్లాడుతూ ఉంటే ముఖ్యం కూడా. ఇప్పుడు స్త్రీలు చాలా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నప్పుడు వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక లెవెల్లో థింక్ చేస్తే సమాజంలో పురుషులందరూ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధంలో వచ్చి నిలబడ్డారు 34 లక్షల మంది. ఇలా సడన్గా జెంట్స్ పాపులేషన్ బాగా తగ్గిపోయింది అనుకోండి, ఆ సమాజంలో రక్షణ అనేటువంటిది చేసేవాళ్ళు ఉండరు. స్త్రీలు, చిన్నపిల్లలు మాత్రమే ఉంటే వాళ్ళు ఎవరైనా దాడులు చేస్తే ఇతర దేశాలు, అలాగే జరిగింది మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, వాళ్ళు అప్పుడు దండయాత్రలు చేసి వచ్చి కనుక ఆక్రమించారంటే మొదట వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలుసా? స్త్రీలను. అప్పుడు స్త్రీలు ఇంకా బలవంతంగా కానీ ఏదో ఒక విధంగా కానీ వాళ్ళు తప్పుదావలోకి వెళ్ళి, ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది అంతా కూడా క్రాస్ బ్రీడింగ్ చిల్డ్రన్స్ విల్ కమ్. నెక్స్ట్ జనరేషన్ పాపులేషన్ అట్లా వచ్చినప్పుడు ఇంకా అప్పుడు
ఏముంటాయి? కులధర్మాలు ఏముండవు, శ్రాద్ధాలు ఉండవు, సంస్కారాలు ఉండవు కదా. ఇప్పుడు సంస్కారాలు అందరూ ఎవరు చేస్తున్నారు? పుట్టింది భారతదేశంలో అయినా కూడా అంత మోడర్న్గా పెరుగుతూ ఉంటే ఇవన్నీ ఏమున్నాయి అక్కర్లేదని చెప్పంటే ఒకటి బర్త్డే మాత్రం ఆ సంవత్సరానికి ఒకసారి పాంప్ అండ్ షో తోటి క్లబ్బుల్లో అక్కడెక్కడ బర్త్డేలు జరుపుతారు. అసలు ఈ బర్త్డే అనేటువంటిది కూడా చాలా తప్పు. బర్త్డే అనేటువంటిది మన దేశంలో మీరు చెప్పండి, మీ తాతలు, నాన్నలు, అమ్మలు వాళ్ళందరికీ ఎప్పుడైనా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయటం అనేటువంటిది ఎక్కడైనా చూసారా, మీరు విన్నారా? పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు రాముడు బర్త్డేని శ్రీరామనవమి మనం ఆయన గుర్తుపెట్టడానికి ఇప్పుడు మనం పండుగలాగా చేస్తాం. రాముడు ఉన్నప్పుడు రాముడి బర్త్డేని ప్రతి సంవత్సరం ఇట్లా ఇంత గొప్పగా చేశారు, అంత గొప్పగా చేశారు ఎక్కడైనా రామాయణంలో ఉందా? శ్రీకృష్ణుడు బర్త్డేని అప్పుడు చేశారు ఇట్లా అని చెయ్యరు. లేదది, అట్లాంటి అలవాటు లేదు. బర్త్డే అనేది ఒకసారే కదా పుట్టాడు. కాబట్టి ఇట్లా ప్రతి సంవత్సరం బర్త్డే అని చెప్పి ఇదంతా వెస్ట్రన్ కల్చర్లోంచి మనం స్వీకరించాం. ఇది ఇప్పుడు అందరిళ్ళలో అక్కడ కూడా అన్ని చోట్ల సంస్కారవంతులు మంచి కుటుంబాలలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఈ క్యాండిల్ వెలిగించి ఊదటమే అలవాటైపోయింది. ఎంత తప్పు సంస్కారం అది! క్యాండిల్ ఏంటి అసలు? వెలిగించి ఊదటం ఏంటి, ఆర్పేయటం ఏంటి? చక్కగా ఒక నూనె వేసిన ప్రమిదలో దీపాన్ని పెట్టి ఆ దీపానికి ప్రార్థించి దీపజ్యోతి పరబ్రహ్మాని ఆశీర్వాదం తీసుకొని జీవితంలో వెలుగు రావాలని ఆశించాలా? జీవితం అంతా చీకటి అయిపోవాలని చెప్పి క్యాండిల్స్ అన్నీ ఊదిన తర్వాత వీళ్ళు చప్పట్లు కొట్టి బెలూన్లు పగలగొట్టి హ్యాపీ బర్త్డే అని పాడతారు. అది చేస్తే చాలా వీఆర్ కల్చర్డ్ పీపుల్. స్కూళ్ళల్లో ఎందుకు ఈ సంస్కారం మనకు? అది వేరే, ఆ కేకుని కట్ చేయటం, ఏదో ఒక దేవుడికి ప్రార్థించి ఒక పూజ చేసి చక్కగా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి అలా ఉండాలి. అది కూడా అక్కర్లేదు. బర్త్డేని సెలబ్రేట్ చేయటం అనేటువంటి చెప్పాను ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు మీ చిన్న వయసులో ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇట్లా బర్త్డేలు చేశారా? అసలు ఎవరు గుర్తుంచుకో. ఆ తర్వాత కొంచెం వచ్చి అవి స్కూళ్ళల్లో కూడా చేయటం మొదలుపెట్టి దానికి అంతా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. చూసారా? ఇలా ఏం చెప్తున్నాను పాయింట్, మనం బర్త్డేలోకి వచ్చాం. అక్కడ చూడండి ఆ స్త్రీలు, ఎప్పుడైతే స్త్రీలు గనక తప్పుదోవలకి వెళ్ళారంటే బలవంతంగా వెళ్ళటం ఒకసారి, లేక కుటుంబం నాది రెస్పాన్సిబిలిటీ చెప్పాను కదా. స్త్రీకి పూర్ణత్వం, ఆ విమెన్హుడ్ ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది, పర్ఫెక్షన్ అవుతుందంటే ఎప్పుడైతే తను ఒక చక్కటి తల్లిగా ఉండి చక్కటి పిల్లలను కని పెంచి వాళ్ళను సంస్కారవంతులుగా చేసి వాళ్ళకి కుల సనాతన ధర్మాలను నేర్పించినప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితం ధన్యమవుతుంది. దానికి స్త్రీ కట్టుబడి ఉండాలి. స్త్రీ గనక కట్టుబడి ఉండుంటే ఆ సమాజం ఇంకా అట్లా తప్పుదోవలకు వెళ్ళదు, నాశనం అవ్వదు. ఇప్పుడు మరి అట్లాంటి సనాతన ధర్మాన్ని అనుసరించే భారతదేశం 2000 సంవత్సరాలు విదేశీయుల బానిసత్వంలో ఉండుట చేత అవన్నీ మనకు బాగా రక్తంలోకి పోయి జీర్ణించుకుపోయినందువలన మనం మారిపోయాం. అందరు మనకే తెలియదు ఎందుకు మారాం, ఎప్పుడు మారాం, ఎట్లా మారాం. క్రమంగా మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు అందుకనే అట్లీస్ట్ మళ్ళీ కొంచెం మనల్ని మనం రివైవ్ చేసుకోవాలి. ఆ రివైవ్ చేసుకోవడానికే మన ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ముఖ్యమైన ఆ స్లోగను ఏదో పొలిటికల్గా ఎకనామికల్ అనుకోకూడదు. వికసిత భారత్, జగద్గురు భారత్, ఆత్మనిర్భర భారత్. అప్పుడు అక్కడ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒకటి చెప్తున్నారు. ఒక 10 సంవత్సరాల లోపల ఈ మెకాలే సిస్టమ్ ఆఫ్ థింకింగ్
ఎడ్యుకేషన్ కానీ ఏవైనా కానీ వాటిని మనం కొంచెం కొంచెం మన మనస్సులోంచి తొలగించేసేయాలి. అదేంటండి మోడర్న్గా ప్రపంచం టెక్నాలజీ ఐటీ అంతా కూడా గ్లోబల్ అట్లా అయిపోతుంటే ఏముంది, గ్లోబల్గా అయితే గొడవలు ఎక్కువే. గ్లోబల్ ఏంటి, మొదలు నీ కుటుంబాన్ని ఆలోచించు, ఫ్యామిలీని ఆలోచించు, ఎందుకు వరల్డ్ వైడ్ వెబ్లోకి పోతావు? వరల్డ్ వైడ్ వెబ్లోకి పోతే నీకేంటంటే ముఖ్యం వెల్త్, ఉమెన్, వైన్ ద ముఖ్యం. అవన్నీ ఉండనిండి, ఏదో సైన్స్ చేస్తున్నది, దానివల్ల ఏం ఫలమో ఎంత నష్టమో, ఎన్నో నష్టాలు. అందువలన ఎగ్జాజరేషన్ చేసి మాట్లాడుతున్నానని అనుకోకూడదు, ఇదంతా సత్యం ఇప్పుడు ఉన్న పరిస్థితి. సరే, స్త్రీ ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి ఒక 3 నెలలు కూడా ఉండి పాలు ఇవ్వటానికి టైం లేక, స్త్రీ పాలు ఇవ్వటం ఇష్టం లేక, ఆ పాలు ఉత్పత్తి అవ్వకుండా ఉండటం కోసం మందులు వేసుకొని, ఎందుకంటే పాలు అవన్నీ ఇస్తే నా అందం తగ్గిపోతుందని, లేకపోతే నేను 3 నెలలు ఇంత పెద్ద రెస్ట్ తీసుకుంటే నేను పెద్ద ఐటీలో కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి నా క్రెడెన్షియల్స్ అన్నీ తగ్గిపోతాయి, లేక వాళ్ళు లాస్ ఆఫ్ పే అంటున్నారని ఏవేవో చెప్పి అంత చిన్న పిల్లవాడిని చూసుకోవలసిన రెస్పాన్సిబుల్ తల్లి ఆయా అమ్మలకి అక్కడక్కడ ఇచ్చి, ఆ తర్వాత కొంచెం పెద్దయినా కూడా వెంటనే క్రచ్లోకి పంపించి ఎట్లాగోట్లా నేను సంపాదించుకోవాలి, నేను వెళ్ళాలి అని ఆరాటపడుతున్నదే కానీ స్త్రీ తన యొక్క మాతృత్వంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, ఆ విషయాన్ని గ్రహించక ఇక్కడ మనం తప్పుదోవలోకి వెళుతున్నాం. ఇప్పుడు ఇది ఎవరిని ఎక్కడ కరెక్ట్ చేయాలనేటువంటిది చాలా సమస్య. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఉన్న చోట్ల వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో మార్చుకోగలిగితే, చెప్పగలిగితే పిల్లలకి మొదట చక్కగా, అందుకనే సనాతన ధర్మము, సంస్కృతి ఇవన్నిటిని కూడా మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి, ఆ కుల దేవతలను దర్శిస్తుండాలి, కుల దేవత ఊర్లోకి వెళ్ళాలి. మనకు ఇష్టదేవత వేరే, కులదేవత వేరే అండి. ఇష్టదేవత ఆ తర్వాత మనకు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, కానీ కులదేవత అక్కడేదో ఒక దేవి ఏదో ఉంటాయి, అంకాళమ్మ దేవత, ఏదో దేవత పేర్లు. అంటే ఆయా గ్రామాలు ఆయా కుటుంబాలను రక్షించడానికి ఒక శక్తి ఉంటుండేది, దాన్ని నమ్మేవాళ్ళు, దాని చేత కొంచెం ధైర్యముతోటి ఆ భక్తితోటి జీవించేవాళ్ళు. అందుకని మన దేశంలో చూసినంతవరకు ప్రతి గ్రామంలో ప్రతి చోట గ్రామ దేవత ఉంటుంది బయట. అలాగే వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఎన్నో రోజులుగా వేరే వెళ్ళారు, కానీ మా కులదైవం అక్కడ ఉందంటారు. మన ఇంట్లో కార్యం, పుణ్యం, మంచి కార్యం చేసిన దానికి వెంటనే ఆ తర్వాత దాని ముందు వెళ్ళి ఆ కులదేవతకి మనం అక్కడ చేయవలసిన పూజ అవన్నీ చేసి ఆ తర్వాత ఇక్కడ అవన్నీ, లేక అట్లీస్ట్ అయిన తర్వాత అయినా వెళ్ళి దర్శించి రావాలి. ఇవన్నీ చాలా మంచి విధంగా పెట్టారు. ఇప్పుడు జనాలకి ఏమైందంటే టైం లేదు అవన్నీ. ఈ రోజులు అన్ని ఫెసిలిటీస్, ట్రావెలింగ్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అట్లా మరి వాటిని మర్చిపోతే, ఆ రోజుల్లో ఎక్కడి నుంచో దూరం అక్కడెక్కడో కులదేవత వెళ్ళాలంటే చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళు. సరే, పాయింట్ వచ్చి స్త్రీ యొక్క రోల్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద ఫ్యామిలీ, ఇది సమం అనేటువంటిది మాట్లాడతాము. అది ఒక పక్కన అట్లా ఉన్నా కూడా అసలు వాళ్ళని సమమేంటి, ఆ ఇంటికి లక్ష్మీ దేవత, ఆ గృహ దేవత గృహిణి, నీకు అంత పెద్ద స్టేటస్ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు నిన్ను బానిస అనుకోను అలా ఉండటం. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ స్త్రీకి అంతటి గౌరవం ఇచ్చి ఆ ఇంటి దేవత అలా ఉండాలి.
అందుకని ఒక అమ్మాయి పెళ్ళి అయ్యి ఒక అత్తగారింటికి వెళుతున్నదంటే ఆమెడ ఆ యొక్క పిల్లవాడి కోసం మాత్రమే కాదు, ఆ పిల్లవాడికి మాత్రమే చెందినదని కాదు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఏ ఏ వాళ్ళ వారసత్వం ఉందో అన్నీ కూడా వాళ్ళందరికీ తనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అత్తగారు, మామగారు, ఆ తర్వాత బావమరిది, మరదలు, అందరూ అందరికీ తన యొక్క సంబంధం, అటాచ్మెంట్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్లా ఉన్నప్పుడు కదండి ఆ రోజుల్లో జాయింట్ కుటుంబాలని అవన్నీ ఎంత పెద్ద చాలా చక్కగా ఉండేది. అందువలన మానసికమైనటువంటి ఇన్ని వ్యాధులు అవన్నీ ఉండేవి కాదు. కష్టాలు వస్తుంటాయి అందరికీ, ఏవో వెళుతున్నా కూడా అట్లా వాళ్ళు కలిసిమెలిసి ఉండి చక్కగా జీవించారు. అందుకని ఈ విషయాన్ని విస్తరిస్తున్నాడు. ఈ కుల స్త్రీలు ప్రదుష్యంతి అనేది, ఈ స్త్రీకి మదర్హుడ్ అనేటువంటిది, ఇది ఇంత విస్తరించి చెప్తున్నాను. ఇంకా కొంచెం మోడర్న్గా మీకు 2-3 చెప్పాలంటే కొంచెం వినటానికి అసహ్యంగానే ఉంటాయి. ఇప్పుడు ఇతర దేశాలకి వెళుతున్నారు పనుల కోసం, డబ్బుల కోసం. వెళ్ళటం తప్పని చెప్పడం లేదు, కానీ అక్కడికి వెళ్ళిపోయి మనం వాళ్ళలాగా అయిపోవక్కర్లేదుగా. మన సంస్కృతి, మన సంస్కారాలు, మన అలవాట్లు ఉండొచ్చుగా. సపోజ్ ఎన్ఆర్ఐ చాలా కాలంగా ఇక్కడి నుంచి వెళ్ళారు, అక్కడ పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే పెరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళ అక్కడ చూస్తే మీరు ఆ కుటుంబాల్లో వాళ్ళందరికీ మనం అందరం అక్కడ భారతదేశంలో ఆ ఊర్లో ఆ గ్రామంలో పుట్టిన వాళ్ళని లోపల ఒక ఇది ఉంటుంది, ఎవరికి కొంతకాలం ముందా పుట్టిన వాళ్ళందరికీ. కానీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్ అక్కడ పుట్టారు, అక్కడే పెరుగుతున్నారు, అన్ని అలవాట్లు అక్కడవే. ఇంకా వాళ్ళకి అక్కడ మీకు తెలుసు వెస్ట్రన్ కంట్రీస్లో పిల్లలకి ఏమీ ఒక్క మాట కూడా అనకూడదు వాళ్ళకి అక్కడ స్పెషల్ పోలీసు నెంబర్ ఉంది. వెంటనే పోలీస్ ఇన్ఫామ్ చేశారంటే ఎవరన్నాను సరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్, ప్రైవసీని మనం ఎవరైనా డిస్టర్బ్ చేశామంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇదండి అక్కడ ఫ్రీడమ్. తండ్రి కానీ, తల్లి కానీ, స్కూల్లో టీచర్ కానీ ఎవరు ఒక్క మాట అనకూడదు. ఇంకా అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అట్లాంటి సమాజంలో పెరుగుతున్న వాళ్ళందరూ మన భారతదేశాలు వెళ్ళి ఏముంది అక్కడ? ఉదాహరణకి ఒక పిల్లవాడిని అడిగితే ఇప్పుడే 14-15 ఏళ్ళు ఏదో చదువుతున్నాడు, అక్కడ పుట్టి పెరిగిన అట్లా ఏమిటి ఇప్పుడు చదువుతున్నావు కదా, జనరల్గా ఒక క్వశ్చన్, నువ్వేంటి అచీవ్ చేసావు ఈ 14 సంవత్సరాలు లేక ఇప్పుడు వరకు చదివిన, వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్? ఏదో అట్లా అడిగితే వాడు అంటాడు, నేను దగ్గర ఒక 50-60 మంది ఆడపిల్లని ముద్దు పెట్టుకున్నాను, అది నా అచీవ్మెంట్ అన్నాడు. ఇది చెప్తే వినటానికి మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు పరిస్థితి. రెండు వైపులా అట్లా ఉన్నారు, అబ్బాయినే కాదు అమ్మాయిలు కూడా. ఇంకా కొంచెం ఏజ్ కొంచెం దాటిన తర్వాత టీనేజ్ చివరిలో అట్లా ఉన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులకి అక్కడ ఉండే వాళ్లకు, మనది ఇంకా ఇక్కడ అంతగా రాలేదనుకోండి ఆ వరిష్ట కల్చర్, ఈ డేటింగ్ ఇవ్వటం అనేటువంటిది వాళ్ళు ఏంటంటే అక్కడ సహజం అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో పుట్టి ఇక్కడి నుంచి ఏదో వెళ్ళారు ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం, బట్ ఇప్పుడు అక్కడ వదిలి రాలేరు, అట్లా ఉంది. అప్పుడు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఆ పిల్లలు ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయాలి కదా, ఇంకా ఆ తర్వాత వాడి ఇష్టం అని. అప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా డేటింగ్ ఇవ్వటం అంటే ఏంటి, ఇంకా దాంట్లో తప్పేముందనేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇంకా అట్లా
ఆ తర్వాత ఇట్లా డేటింగ్లు ఇస్తూ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత అప్పుడు ఇంకా మ్యారేజ్ అనేటువంటిది ఒకవేళ జరిగినా కూడా, అందుకని మ్యారేజ్కి అక్కడ అసలు విలువే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ నేమ్ సేక్ ఓన్లీ. అందుకని మోస్ట్లీ దే లివ్ లైక్ ఎ ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. అందుకని యావరేజ్ మగవాడు ఒక 7 సార్లైనా భార్యను మారుస్తాడు. ఆడవాళ్ళు అట్లీస్ట్ ఒక 4 to 5 సార్లైనా మారిస్తేనే వాళ్ళు ఆ సొసైటీలో వాళ్ళు గొప్ప అక్కడ. అది కల్చరు. ఇప్పుడు అట్లా మనం దాన్ని చాలా ఆశిస్తూ అట్లాంటి చోట ఆ విధంగా బతకాలని ఇక్కడ కూడా అదంతా కొంచెం పాకింది కదా. కాబట్టి ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. అందుకని ఫ్యామిలీ అనేటువంటిది అక్కడ దానికి అర్థం లేదు పాశ్చాత్య దేశాల్లో. మనకు కానీ భారతదేశంలో కుటుంబం అనేటువంటివి ఎంతో ముఖ్యం. అప్పుడు మనుషుడు సంస్కారవంతుడవుతాడు. అందుకనే సంస్కారాలు ఉంటాయి. సో ఇవన్నీ పోతాయి అంటున్నాడు అర్జునుడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి స్త్రీలు ఎప్పుడైతే తప్పుదావలకు వెళ్ళిపోతారో వాని వలన వర్ణములన్నీ సంకరం అయిపోతాయి. ఈ వర్ణ సంకరం అనే పదాన్ని గురించి కూడా కొంచెం చెప్పాలి. ఏమిటంటే ఏముంది, ఎవరినైనా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటారనేటువంటిది చెప్తాం. కానీ అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే ఈ హిందువుల లోపలనే వేరే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా, ఎందుకంటే ఆ కులధర్మాలు ఇప్పుడు అక్కడ వాళ్ళవి అనుసరించాలి, వీళ్ళవి అనుసరించాలని చెప్పి ఇంక ఇద్దరు రెండు వదిలేస్తారు. అందుకని లేక మరొకటి చూడండి, సపోజు హిందువే క్రైస్తవుని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మరి గుడికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా? లేదు ఒకరోజు ఇక్కడికి వెళ్దాం, ఒకరోజు అక్కడికి వెళ్తామని అంటారే కానీ ఆ తర్వాత పుట్టిన పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది ఒక కాంక్రీట్గా ఒక మార్గము ఒక పద్ధతి ఉండదు. అందుకని ఇప్పుడు చర్చికి పోయి ప్రేయర్ చేయాలా, అప్పుడు ఇక్కడికి పోయి ప్రేయర్ చేయాలంటే ఎందుకు, రెండింటికి అక్కర్లేదు, ఇంట్లోనే మనమే క్యాండిల్స్ వెలిగించి బర్త్డే చేస్తామంటాడు. ఇలా అన్నీ కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. ఇంకా అప్పుడు సహజంగా ఇట్లా మారిపోయినప్పుడు ఈ శ్రాద్ధం పెట్టడం కానీ, ఈ పద్ధతులు అనుసరించడం కానీ, ముగ్గులు వేయటం కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎందుకంటే ఇద్దరు రెండు డయాగ్నల్ ఆపోజిట్ చెందినటువంటి, ఇంకేదో ఇద్దరు యాజ్ ఏ బాడీస్ బయలాజికలీ దే లివ్ టుగెదర్. దే థింక్ దట్ దిస్ ఈజ్ ద మోడర్న్ వే ఆఫ్ లివింగ్, వీఆర్ ఎంజాయింగ్. వాట్ ఎంజాయింగ్? ఆ తర్వాత తెలుస్తుంది పిల్లలు ఎట్లా అయిపోయి ఏమవుతారని. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇంకా షాటరింగ్ ఓన్లీ, ఫ్యామిలీ కానీ ఈ మనుషులు కానీ. ఇంకా ఆ తర్వాత ఏంటంటే దే విల్ సెర్చ్ ఫర్ సమ్ అదర్ థింగ్. అందుకని భార్యాభర్తలు విడిపోతారు. ఇట్లా ఇన్ని రకాలుగా దీంట్లో ఉందండి. అందుకని ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఒక సేయింగ్. అప్పుడు అదే చెప్తున్నాడు, ఇట్లా కులధర్మాలని పోతే వర్ణ సంకరం ఏర్పడితే ఎవరు ఏమి అనుసరిస్తారు? ఇప్పుడే చింతించి చూడండి, చాలామంది శ్రాద్ధాలు పెట్టరు, చాలామంది హిందూ పూజలు అవన్నీ చెయ్యరు. ఎవరు చేస్తుంటే వాళ్ళని ఎగతాళి చేస్తారే కానీ, మరి నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఐఎమ్ ఏ గుడ్ హార్టెడ్ పర్సన్ అంటాడే కానీ, అట్లా అన్నంత మాత్రాన పిల్లలకి నువ్వు ఏమి సంస్కృతి సంస్కారము మంచివి నువ్వు ఇస్తున్నావు, అవి ఇస్తేనే వాళ్ళకి స్ట్రెంగ్త్, వాళ్ళు నిలబడతారు. లేకపోతే గాలిపటం, దారం తెగిన గాలిపటంలాగా జీవితంలో ఎక్కడెట్లో వెళ్ళిపోయేదో అయిపోతారు. ఊరికినైనా పెట్టారు ఇవన్నీ. అప్పుడేమవుతుంది, సంకరం ఏర్పడినప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకి పితృలకు ఈ శ్రాద్ధాలు పెట్టడం అవన్నీ ఉండవు. అందుకని నరకానికి మార్గం అవుతుంది ఈ సంకరం అంటున్నాడు. నరకం అంటే ఏదో డెఫినెట్లీ ఒక అక్కడెక్కడో ఉంది హెల్, అక్కడికి వెళ్తారని కాదు. ఇంకా లైఫ్ అంతా మిజరబుల్గానే ఉంటుంది, డిస్గస్టింగ్ ఎగ్జిస్టెన్స్గానే ఉంటుంది.
మోస్ట్ మెటీరియలిస్ట్ ఎగ్జిస్టెన్స్గానే ఉంటుంది. అందుకని ఇక్కడి నుంచి మనం అనుకుంటుంటాం ఇతర దేశాలు ఫారిన్ పీపుల్ లైఫ్ అది ఇది అక్కడ అని. అక్కడ వెళ్ళి కొన్ని రోజులు అక్కడక్కడక్కడ చూస్తే తెలుస్తుంది మన దేశంలో ఉన్న మామూలు జంతువుల కంటే కూడా చాలా హీనమైన ఒక యానిమలిస్టిక్ లైఫ్ అండి. అట్లా ఉంటుంది. ఇంకా కొంచెం ధర్మము, సంస్కృతి, కులము, ఆచారాలు కానీ ఏవైనా కొన్ని పట్టుకుని అట్లా ఉండాలంటే చాలా కష్టంతో కొంచెం కాలం కొంతమంది ఉంటారు. కానీ ప్రభావం బయటది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక ఇవన్నీ కాంప్రమైజ్ అయిపోతాడు. ఇప్పుడు బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి అన్నాలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ ఎందుకు? నేను డబ్బులు ఇచ్చేసి ఒక బెగ్గరికి నువ్వు ఎక్కడైనా హోటల్ తినంటే అయిపోతుంది, ఈరోజు మా నాన్నగారి శ్రాద్ధం, ఇది న్యూ లాజిక్. ఇట్లా మాట్లాడతారు. అది కాదు. ఈ శ్రద్ధయా దేయతే ఇది శ్రాద్ధమని, శ్రాద్ధం అనేది నువ్వు అట్లా చేస్తున్నప్పుడు తరతరాలుగా తల్లి తాతలు చేస్తున్న చూసి వచ్చాం తండ్రి. అప్పుడు పిల్లలకు కూడా తెలుస్తుంది ఇట్లా సంవత్సరానికి ఒకసారి మన పెద్దలను అందరినీ తలుచుకొని వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి ఇలా ఇది ఇవ్వాలని, పిండదానాలు చేయాలి, ఇవన్నీ కూడా. అందుకని అది కొంచెం తెలుసుకొని అది అట్లా ఏదో ఉండాలని మేము ఇక్కడ చూస్తుంటే చేస్తున్నారు కదండి చాలామంది అని అంటాం. కానీ ఎంత కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నాం, దాన్ని ఎంతో ఏదో విధంగా మార్చి ఈ విధంగా చేస్తే చాలని చెప్పి బీదవాళ్ళకి అన్నదానం పెడితే శ్రాద్ధం చేసినట్టు కాదా? అవ్వదు. అది వేరే దానం, అది వేరే అన్నదానం వేరే, ఇది వేరే. అట్లా వీళ్ళుగా భావించుకొని ఎన్ని చేయటం వలన ఏమవుతుంది? కులజ్ఞానాం కులస్యచ, ఈ కులములు ఇట్లా ఆచారాలు ఇవన్నీ పోవటం చేత శాస్త్రం చెప్పినటువంటి కొన్ని రకమైన ముఖ్యమైనవి చెప్పడం వదిలేయటం వలన ఈ పితరులు పతంతి, వాళ్ళు పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇది కర్మకాండ వేద భాగంలో చెప్పబడుతుంది. పితరులు వాళ్ళ లోకాలు వాళ్ళని ఊష్మపాహ అంటారు. అంటే ఎందుకు వేడివేడిగా పిండాలని అట్లా పెడతారు అంటే ఆవిరొచ్చే ఇట్లా అంత వేడితోటి పెట్టాలిట. వాళ్ళు ఆ ఆవిరి వేడిని, ఆ స్టీమునే వాళ్ళు గ్రహిస్తారుట. దానివలన వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి ఆహారం దొరికినట్టుట. అందుకని మనం పెట్టిన ఈ కాకి తింటుంది, కానీ అందుకని మిట్ట మధ్యాహ్నం టైంలో పెట్టాలి. నా ఇష్టానికి పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళాలని 8ంటికి పెట్టకూడదు. చూసారా? ఎందుకంటే అట్లా అది నియమం, శాస్త్రం. అందుకని అప్పుడు అంతవరకు ఎవరు ఏమి తినరు, ఇంట్లో అన్నీ వెయిట్ చేయాలి, బ్రాహ్మణులు రావాలి, వాళ్ళకి అవన్నీ అవ్వాలి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తింటేనే వాళ్ళు పితృలు తింటున్నట్టుగా భావించి ఇవన్నీ. సో మొత్తానికి ఈ పితరులకు అక్కడ పిండోదకాలు లభించవు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ దిగజారిపోతారు. వాళ్ళ యొక్క పితృలోకాల స్టేటస్లోంచి లుప్త పిండోదక క్రియలు లేనందువలన వాళ్ళందరూ పతంతి, వాళ్ళ స్థానాల్లో నుంచి వాళ్ళు జారిపోతారు, వాళ్ళకి గతులు ఉండవు, మంచి గతులు అని చెప్పి ఇది కొంచెం కర్మకాండకు చెందినటువంటి వేదపూర్వ భాగానికి చెందినటువంటి సనాతన ధర్మము ఇక్కడ ఏదైతే చెప్పబడుతున్నదో. అందుకని ఇవన్నీ ఏదో మూఢనమ్మకాలని అనుకోక్కర్లేదు. అవి మంచిది, మనిషిని మానసికంగా ఎదగజేస్తాయి. కానీ దాంట్లో కొన్ని తర్వాత సంకుచితాలను కల్పించుకొని నువ్వు వాటిలో చిక్కుకుపోకూడదు. అందుకని తెలుసుకోవాలి, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏమిటనేది. దేనివలన కూడా మనిషికి మరలా స్వార్థ బుద్ధి, సంకుచిత బుద్ధి అదంతా రాకూడదు. అందుకని ఇవన్నీ మంచి కోసం పెట్టినవే. అందుకని అర్జునుడు దీన్ని చెప్పి చాలా ముఖ్యమైన విషయంగా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి దోషం ఉంది చూసారా? దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై
ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ దోషము చేత ఏతైః దోషైః కులజ్ఞానాం, ఇన్ ద ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇట్లా డిస్ట్రాయ్ అయిపోయి కులధర్మాలన్నీ పోయేట్లు దానికి కారణమైనటువంటి వర్ణ సంకరమునకు కారకమైనటువంటి ఈ ఈ చాలా సనాతనముగా ఉంటున్నటువంటి ఈ జాతి ధర్మాలన్నీ నశించిపోయే విధమైనటువంటి పరిస్థితి కలిగించే యుద్ధం, కులధర్మములు జాతి ధర్మాలు పోవటం చేత వర్ణ సంకరములు ఏర్పడడం చేత ఇన్ని దోషాలు ఉంటాయి. వీటన్నిటి వలన ఉత్సద్యంతే, దానివలన అన్నీ డిస్ట్రాయ్ అయినందువలన ఏమవుతుంది అంతే. దానివలన ఇంకా సమాజం అదంతా కూడా సంకరం అయిపోతుంది, దానికి ఒక స్ట్రెంగ్త్ ఉండదు. అందుకని సనాతన ధర్మం అని చెప్పడం ఏదో దాన్నే పట్టుకుని ఎందుకంటే పాకులాడుతున్నారని అనకూడదు. ఈ భారతదేశం ఇన్ని దెబ్బలు తిని ఇంతకాలం అప్పుడే అన్ని దాడులు జరిగినా ఏమి జరిగినా కూడా ఈరోజు కూడా భారతదేశంగా ఉన్నదంటే కారణం ఇన్ని భాషలున్నా కూడా, ఇన్ని ప్రాంతాలున్నా కూడా, ఇంతమంది దేవతలున్నా కూడా అందరం కలిసిమెలిసే ఉంటున్నాం. కన్యాకుమారి టు కాశ్మీర్, అటక్ నుంచి కటక్ వరకు అంతా కూడా. అందుకని ఈ ఐకమత్యాన్ని పెంచుకొని మన యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి ముందు, ఆ తర్వాత ప్రపంచం అదే తెలుసుకుంటుంది. అదికి పేరండి వికసిత భారత్ అంటే అని చెప్పి ఇక్కడ చెప్పాడు. చివర ఇప్పుడు 44వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఇంకా 4 ఉన్నాయి శ్లోకాలు. అప్పుడు ఈరోజు ఇక్కడితోటి ఆపేద్దాం, ఒక శ్లోకం ముగించేస్తాం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. ఈ విధంగా హే జనార్దన కృష్ణ, ఇప్పుడు ఈ రకంగా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్నేషనల్, ఇంటర్ రిలీజియస్ ఇప్పుడెల్లా ఏదో విధంగా కుటుంబం పెళ్ళిళ్ళు అవి ఉన్న అట్లాంటి చోట సహజంగా పెద్దలకి ఇష్టం లేకుండా చేసుకున్నారు. పెద్దలు అప్పుడు వాళ్ళు ఎవరు ఎటువైపు నుంచి ఎవరు రారు, వీళ్ళకి రారు. అప్పుడు ఆ పిల్లలకి, వీళ్ళకి పుట్టే పిల్లలకి వాళ్ళ తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, వాళ్ళు బంధువులు ఎవరు తెలియదు. మరి ఎవరు వస్తారు ఇంటికి? ఫ్రెండ్స్ వస్తారు అంతే. ఎందుకంటే వీళ్ళు సాధారణ కుటుంబ పద్ధతుల నుంచి దూరం అయిపోయినప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ తర్వాత అప్పుడు ఈ పుట్టిన ఈ పిల్లలకి అంతా ఒక కాంట్రడిక్షన్, కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. వీళ్ళకి ఇళ్ళు, పెద్దలు, వాళ్ళని తోటి కలిసి ఉండటం, చూడటం ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకని ఉన్నంతవరకు ఇప్పుడు మనం అట్లీస్ట్ ఇక్కడ భారతదేశంలో ఉంటున్నాం అందరు. అందుకని ఎవరిప్పుడు కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. వసతులు ఎక్కువైపోయినాయి, డబ్బులు ఎక్కువైపోయినాయి. అందుకని వాళ్ళు ఆ బజార్లో ఉంటారు, మేము ఈ బజార్లో ఉంటాం. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాం. లేకపోతే వాళ్ళు ఓల్డేజ్ హోమ్ ఈ ఊర్లోనే బాగుంటుంది, మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాం. వాళ్ళు కూడా ఎప్పుడైనా వస్తారు. అట్లా కాదు, జీవించాలి ఒకే చోట. అప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకుంటాం, ఎట్లా 10 మంది ఉన్నా కూడా మనం కలిసి జీవించగలం. ఇదంతా పిల్లలు చూడాలి. పిల్లలు అలా చూసి పెరిగిన వాళ్ళు ఈ రకమైన కుటుంబాల్లో వాళ్ళు జీవితంలో స్ట్రాంగ్గా మంచి వ్యక్తులుగా అవుతారండి. లేకపోతే ఏదో ఒక మనిషిగా జీవిస్తాడు, ఏదో సంపాదిస్తాడు, ఏదో జీవితం అయిపోతుంది. అలా కాదు కదా, ప్రయోజనకరంగా ఉండాలి కదా జీవితం. అందుకని అట్లా సంస్కారవంతులైనటువంటి పిల్లలను, సంతతిని సమాజానికి ఇవ్వటంలో స్త్రీకి ఉన్నటువంటిది చాలా గొప్ప పెద్ద బాధ్యత. ఇట్లా ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణం జనార్దన అనుశుశ్రుమ,
మనం విన్నాం కదా శాస్త్రంలో ఇట్లా చెప్పబడింది. నీకు శాస్త్రం తెలుసు, అందరికీ తెలుసు, మనం విన్నాం. ఏమని చెప్పబడింది? ఇలా కనుక అయిపోయినాయి అంటే అట్లాంటి ఆ కులధర్మ క్షయానికి కారణమైనటువంటి వీళ్లకు ఏ వీటిని ఆచరించకుండా అధర్మంగా ఏదో జీవిస్తే యానిమలిస్టిక్ లివ్ చేసే వాళ్ళకి నరకమే ఇంకా గతి అని చెప్పి, అది కశ్చితం భవతి నియతం, అది కంపల్సరీ, ఇంకా దే హ్యావ్ టు గో టు హెల్. మీన్స్ అంటే ఇక్కడ నరక యాతన, నరక సమమైన జీవితాన్ని ఇక్కడే అనుభవిస్తారు. వేరే చోట కూడా ఉంటే నరకాలు అక్కడికి వెళతారు, ఏముంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా హాస్పిటలే కదా. అందుకని మా ఊర్లో హాస్పిటల్ అంటే ఇంకొక హాస్పిటల్ రోగి ట్రీట్మెంట్ కదా. అట్లా నరకాలు అన్ని చోట్ల బాధలు పడే వాళ్ళకేగా. అట్లాంటప్పుడు ఇది ఇంకా తప్పించుకోలేరు వాళ్ళు. అందువలన మనుష్యాణం ఉత్సన్న కులధర్మాణం, ఎవరికి ఇదంటే ఇలా కుల జాతి ధర్మాలన్నింటినీ మర్చిపోయి వర్ణ సంకరములు ఏర్పడి అధర్మముగా జీవిస్తున్న ఈ మనుషులందరికీ ఇప్పుడు ఏవీ లేనందువలన వాడి జీవితమే ఒక అనాగరికమైన జీవితం అయిపోయి, అధార్మిక జీవితం అయిపోయి. అధర్మం అంటే ఏదో పెద్ద తప్పు చేస్తాడు, నేను ఐఎమ్ నాట్ ఏ మర్డరర్, ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అని కాదు. నువ్వు యానిమలిస్టిక్గా భోగ బుద్ధితోటే జీవిస్తున్నావు, జీవితానికి మరొక లక్ష్యం లేకుండా అంటే అప్పుడు జీవిత ఆశ్రమ ధర్మాలు తెలియలేదు. పేరుకు రిటైర్ అంటాడు కానీ అన్నిట్లోనూ ఇంకేదేదో తలదూరుస్తాడు. సుఖాలు భోగాలు ఇంకా కోరుకుంటూనే ఉంటాడు. కొంచెం తత్వచింతన, దైవ చింతన, ధార్మిక చింతనలోకి రాడు. వీళ్ళందరికీ దే వర్ డెస్టైన్ టు గో టు ద నరకం. ఇది ఖచ్చితమని మనం విన్నాం కదా శాస్త్రాల్లో. సరే, అబ్బా అట్లీస్ట్ ఇప్పుడైనా నాకు తెలివి వచ్చింది. ఇంతసేపు నేను వచ్చి కొంచెం సరిగ్గా అర్థం చేసుకోలేదు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది సరేనా అని చెప్పి ఇప్పుడు అర్జునుడు ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా తనకు తానే డెసిషన్ తీసుకున్నట్లయి మాట్లాడతాడు. తర్వాత ఇంకొక 3 శ్లోకాలు ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ శ్లోకాలను వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.